Hello viewers, this is Saidabi from AS Educational Channel. Today NCERT 8th class textbook నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీటెట్లో NCERT బుక్ నుంచి మ్యాక్సిమం బిట్స్ అన్ని డైరెక్ట్గా వస్తాయి. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి టోటల్గా 18 లెసన్స్ ఉన్నాయి. నేను ప్రతి లెసన్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ కలెక్ట్ చేసి ఇక్కడ రాశాను. సో ఫస్ట్ క్వశ్చన్, ద సేమ్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ గ్రోన్ అండ్ కల్టివేటెడ్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ ఎట్ ఏ ప్లేస్ ఈజ్ కాల్డ్. మనకి ఒకే టైప్ ఆఫ్ ప్లాంట్స్ని ఒక ప్లేస్లో కల్టివేట్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే క్రాప్ అంటారు. Second question, the first before growing crops in a dash of the soil. What is the answer? Preparation. మన క్రాప్స్ని కల్టివేట్ చేసేటప్పుడు ఫీల్డ్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రిపరేషన్. ప్రిపరేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద గ్రోయింగ్ ఆఫ్ క్రాప్స్ ఇన్ ఏ సాయిల్. థర్డ్ క్వశ్చన్, డ్యామేజ్డ్ సీడ్స్ వుడ్ డాష్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వాటర్. మనకి డ్యామేజ్డ్ సీడ్స్ అలాగే గుడ్ సీడ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే మనం వాటర్లో వేసినప్పుడు సీడ్స్ ఏవైతే ఫ్లోట్ అవుతాయో అవి డ్యామేజ్డ్ సీడ్స్. వీ కెన్ ఐడెంటిఫై ద డ్యామేజ్డ్ సీడ్స్. అండ్ గుడ్ సీడ్స్ ఏమవుతాయి అంటే సింక్ అవుతాయి వాటర్లో. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫర్ గ్రోయింగ్ ఏ క్రాప్ సఫిషియంట్ సన్లైట్ అండ్ వాటర్ అండ్ న్యూట్రియన్స్ ఫ్రమ్ ద సాయిల్ ఆర్ ఎసెన్షియల్. క్రాప్స్ ప్రాపర్గా గ్రోత్ అవ్వాలి అంటే సఫిషియంట్ సన్లైట్ ఉండాలి, వాటర్ ఉండాలి, న్యూట్రియన్స్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఐటమ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ దోస్ ఇన్ ఏ కాలమ్ బి. మనకి ఖరీఫ్ క్రాప్స్, రబీ క్రాప్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ మ్యానర్ ఇవి కాలమ్ ఏలో ఇచ్చారు. నెక్స్ట్ కాలమ్ బి వచ్చేసి ఫుడ్ ఫర్ క్యాటిల్, యూరియా అండ్ సల్ఫర్ ఫాస్ఫేట్, యానిమల్ ఎక్స్క్రీటా, కౌ డంగ్, యూరిన్ అండ్ ప్లాంట్ వేస్ట్. డి వీట్, గ్రో. పి ఈ ప్యాడీ అండ్ మైజ్. ఖరీఫ్ క్రాప్స్ అంటే ఏంటి? ఏ రైనీ సీజన్లో పెరిగే క్రాప్స్ని మనం ఖరీఫ్ క్రాప్స్ అంటారు. సో ఖరీఫ్ క్రాప్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఖరీఫ్ క్రాప్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే వీట్, గ్రాము, పీ. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రబీ క్రాప్స్ మనం వింటర్ ఆర్ సమ్మర్ సీజన్లో గ్రో చేస్తే దాన్ని రబీ క్రాప్స్ అంటారు. రబీ క్రాప్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనకి ప్యాడీ అండ్ మైజ్. ఖరీఫ్ క్రాప్స్, రబీ క్రాప్స్ ఇవి రెండు ఖచ్చితంగా వచ్చే బిట్స్. నెక్స్ట్ కెమికల్ ఫెర్టిలైజర్స్. మనకి ఇచ్చిన వాటిలో కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏవి? యూరియా అండ్ సల్ఫర్ ఫాస్ఫేట్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్గానిక్ మాన్యూర్. ఆర్గానిక్ మాన్యూర్ అంటే ఏంటి? ఏ ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి తయారు చేసే మాన్యూర్ని ఆర్గానిక్ మాన్యూర్ అంటారు. సో ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే యానిమల్ ఎక్స్క్రీటా, కౌ డంగ్, యూరిన్ అండ్ ప్లాంట్ వేస్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ లెసన్, మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రెండ్ అండ్ ఫో. ఈ లెసన్ నుంచి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ బి సీన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్. మైక్రో ఆర్గానిజమ్స్ని మనం మైక్రోస్కోప్ కింద మాత్రమే చూడగలం. బ్లూ గ్రీన్ ఆల్గే ఫిక్స్ నైట్రోజన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఎయిర్ టు ఎన్హాన్స్ ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్. మనకి బ్లూ గ్రీన్ ఆల్గే ఏంటి? సైనోబ్యాక్టీరియా. ఓకే, ఇది నైట్రోజన్ని డైరెక్ట్గా తీసుకొని ప్లాంట్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా చేంజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైము సాయిల్ ఫెర్టిలిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్కహాల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈస్ట్. మనకి ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది ఏ ఏ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది? ఈస్ట్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ షుగర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్ ఈజ్ నౌన్ యాజ్ ఫెర్మెంటేషన్. నెక్స్ట్, కలరా ఈజ్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. మనకి ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. మనకి వైరస్ డిసీజెస్, బ్యాక్టీరియా డిసీజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కలరా ఈజ్ కాజ్డ్ బై ద బ్యాక్టీరియా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఈస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఇందాకే చెప్పాను
The process of sugar is converted into alcohol is known as fermentation. మరి ఈ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ మార్చి అడిగారు. ఈస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్. అండ్ యాంటీబయోటిక్ ఈజ్, సో ఇక్కడ మనకి యాంటీబయోటిక్ ఏంటి అని అడిగాడు. స్ట్రెప్టోమైసిన్. స్ట్రెప్టోమైసిన్ ఆల్సో నోన్ యాజ్ ఆరియోమైసిన్. జోవన్ ఈజ్ ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో. మనకి మలేరియా ఏ ప్రోటోజోవన్ వల్ల వస్తుంది అంటే ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో నుంచి వస్తుంది. ద మోస్ట్ కామన్ క్యారియర్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఈజ్. కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఏంటి అంటే దట్ విచ్ డిసీజెస్ కెన్ బి స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఈజ్ known as communicable diseases. So what is the question? The most common carrier of communicable diseases is housefly. The process of conversion of sugar into alcohol is called fermentation. So ఏంటి, షుగర్ని ఆల్కహాల్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని ఏమంటారు? ఫర్మెంటేషన్. అది దేనివల్ల జరుగుతుంది అంటే ఈస్ట్ వల్ల మనకి షుగర్ అనేది ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఈ టాపిక్ నుంచి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మనకి 1 or 2 బిట్స్ ఖచ్చితంగా వస్తున్నాయండి. ప్రీవియస్ పేపర్స్ మీరు చెక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఇందులో నుంచి మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి ఉంటాయి ఖచ్చితంగా. నెక్స్ట్, మ్యాచ్ ద ఆర్గానిజమ్స్ ఇన్ కాలమ్ 1 విత్ దేర్ యాక్షన్ ఇన్ ద కాలమ్ 2. ఇన్ కాలమ్ ఏ బ్యాక్టీరియా, రైజోబియం, లాక్టోబాసిల్లస్, ఈస్ట్, ఏ ప్రోటోజోవన్, ఏ వైరస్. బ్యాక్టీరియా ఓకే ఇస్ అ కాజింగ్ కలరా. ఆన్సర్ ఈస్ ఈ. మనకి బ్యాక్టీరియా డిసీజెస్ ఏంటి ఇచ్చిన వాటిల్లో? కలరా ఈజ్ ద బ్యాక్టీరియా డిసీజెస్. రైజోబియం, మనకి రైజోబియం ఎక్కడ హెల్ప్ చేస్తుంది అంటే సింబయోసిస్ రిలేషన్షిప్, ఫిక్సింగ్ ఆఫ్ నైట్రోజన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాక్టోబాసిల్లస్, మనకి మిల్క్ కర్డ్గా చేంజ్ చేయడంలో ఏ బ్యాక్టీరియా హెల్ప్ చేస్తుంది? లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా హెల్ప్ చేస్తుంది. మరి ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లో సెట్టింగ్ ఆఫ్ కర్డ్, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈస్ట్ మనకి బేకరీస్లో బ్రెడ్ తయారు చేయడంలో, అట్ ద సేమ్ టైమ్ మనకి ఇడ్లీ, దోశ, బోండా ఇవన్నిటికి కూడా మనకి ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో హెల్ప్ చేసేది ఏంటి అంటే ఈస్ట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బేకింగ్ ఆఫ్ బ్రెడ్. నెక్స్ట్, ఏ ప్రోటోజోవన్. ఓకే, ప్రోటోజోవన్, మనకి ప్రోటోజోవన్ వల్లే కదా మలేరియా వచ్చేది. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ కాజింగ్ మలేరియా. ఏ వైరస్ ఈజ్ కాజింగ్ ఆఫ్ ఎయిడ్స్. ఇచ్చిన వాటిల్లో వైరస్ డిసీజెస్ ఏంటి అంటే ఎయిడ్స్. నెక్స్ట్, మనకి ఇక్కడ నేను బ్యాక్టీరియా అండ్ ఫంగి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అవి ఏ షేప్లో ఉంటాయి అండ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి. దెర్ ఆర్ సింగిల్ సెల్ డిసీజెస్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే, మనకి యూనిసెల్యులర్ ఈజ్ దేర్, మల్టీ సెల్యులర్ ఈజ్ దేర్. ఓకే, సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ని మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. ఓకే, బ్యాక్టీరియా ఇట్ కెన్ బి స్పైరల్ ఆర్ రాడ్ షేప్డ్. బ్యాక్టీరియా ఆల్మోస్ట్ ఆల్ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ is which shape means spiral and rod shaped. Fungi, there are mostly multicellular diseases causing microbes. Bread molds are common examples of the fungi. Next, protozoan, they mainly include organisms such as amoeba, plasmodium, etc. మనకి ప్రోటోజోవన్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అమీబా, ప్లాస్మోడియం. ఇవి కొన్ని యూనిసెల్యులర్గా ఉంటాయి, కొన్ని మల్టీసెల్యులర్గా ఉంటాయి. వైరస్ ఆర్ డిసీజెస్ కాజింగ్ మైక్రోబ్స్ దట్ రీప్రొడ్యూస్ ఓన్లీ ఇన్సైడ్ ద హోస్ట్ ఆర్గానిజమ్స్. వైరస్ మనకి హోస్ట్ ఆర్గానిజమ్స్కి అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ బిహేవ్ లైక్ ఏ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. when it is enter into the host organisms it is behave like a living organism. So ఇక్కడ ఏమి ఇచ్చారు, viruses are diseases causing microorganisms that reproduce only inside the host organisms. ఎప్పుడైతే host organisms లోకి ఎంటర్ అవుతాయో it can be reproduced. Algae, they include multicellular photosynthetic organism. Algae photosynthetic organism because of chlorophyll is present and such as Spirogyra, Chlamydomonas, etc. మరి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే స్పైరోగైరా, క్లామిడోమోనాస్. అండ్
Bacteria such as rhizobium and certain blue-green algae present in the soil can fix atmospheric and convert into usable nitrogenous compounds. These nitrogenous compounds can be easily utilized by plants for the synthesis of plants ప్రోటీన్స్ అండ్ అదర్ కాంపోనెంట్స్. మనకి బ్యాక్టీరియా ఏంటి అంటే రైజోబియం, ఎస్పెషల్లీ రైజోబియం బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, ఇవి రెండు కూడా ఇవి నైట్రోజన్ ఫిక్సేషన్లో హెల్ప్ చేస్తాయి. నైట్రోజన్ని చేంజ్ చేసి ప్లాంట్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా హెల్ప్ చేస్తాయి. అలాగే సాయిల్ ఫెర్టిలిటీని ఇంక్రీజ్ అయ్యే విధంగా కూడా హెల్ప్ చేస్తాయి. సో సెకండ్ లెసన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ థర్డ్ లెసన్ సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్. సో ఈ లెసన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ ఇయర్ దీని నుంచి కూడా మనకి 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఎక్కువగా రేయాన్ మీద ఎక్కువగా వస్తుందండి. ఫస్ట్ క్వశ్చన్, రేయాన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సింథటిక్ ఫైబర్స్. రేయాన్ అనేది సింథటిక్ ఫైబర్స్ అన్నిటితో కంపారిజన్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది? మనకి న్యాచురల్ ఫైబర్స్, సింథటిక్ ఫైబర్స్, టూ టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఉన్నాయి. Natural fibers are obtained from the plants and animals. Okay, synthetic fibers are obtained from the chemicals. Synthetic fibers also known as man-made fibers. Okay, rayon is different from synthetic fibers because it has a silk-like appearance. ఎలా కనిపిస్తుంది అంటే చూడడానికి silk-like appearance ఉంటుంది. అలాగే it is obtained from the wood pulp. మనకి wood pulp నుంచి ఇది వచ్చింది. Its fibers can also be woven like those of natural fibers. Okay, so ఈ reasons వల్ల మనకి అది rayon is the different from the synthetic fiber. Second one, synthetic fibers are also called artificial or man-made fibers. Synthetic fibers are synthesized from raw materials are called petrochemicals. మనకి సింథటిక్ ఫైబర్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే పెట్రోలియం నుంచి వస్తాయండి. లైక్ సింథటిక్ ఫైబర్స్, ప్లాస్టిక్ ఈజ్ ఆల్సో ఏ పాలిమర్. మనకి ప్లాస్టిక్ అనేది ఒక పాలిమర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సాస్పాన్ హ్యాండిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ బికాస్ దీస్ ప్లాస్టిక్స్ డు నాట్ గెట్ సాఫ్టెన్ ఆన్ హీటింగ్. ఆల్సో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ సచ్ యాస్ బెక్లైట్ ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ ద హీట్. మనకి సాస్పాన్ హ్యాండిల్స్ అనేవి దేంతో తయారు చేస్తారు అంటే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్తోనే తయారు చేస్తారు. ఎందుకు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్తో తయారు చేస్తారు అంటే డు నాట్ గెట్ సాఫ్ట్ అండ్ ఆన్ హీటింగ్. మనం హీట్ చేసినప్పటికీ కూడా తొందరగా సాఫ్ట్ కావు. ఓకే, ఆల్సో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ సచ్ యాస్ బ్యాక్లైట్. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాక్లైట్ అనేది ఇట్ ఈజ్ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ ద హీట్. ఓకే, ఇది హీట్ని, ఎలక్ట్రిసిటీని అలో చేయదు. ఓకే, ఇవి థర్డ్ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ లెసన్, కోల్ అండ్ పెట్రోలియం. అడ్వాంటేజెస్ ఆఫ్ సిఎన్జి అండ్ ఎల్పిజి. దే కెన్ బి బర్న్ డైరెక్ట్లీ. వీటిని డైరెక్ట్గా బర్న్ చేయొచ్చు. దే కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ ఈజీలీ త్రూ ద పైప్ లైన్స్. వీటిని ఈజీగా పైప్ లైన్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. దే ఆర్ క్లీన్ ఫ్యూయల్స్, డు నాట్ గివ్ స్మోక్ వెన్ బర్న్. వీటి నుంచి ఎలాంటి పొల్యూషన్ అనేది కూడా జరగదు. దే గివ్ ఎ లాట్ ఆఫ్ హీట్ ఎనర్జీ వెన్ బర్న్డ్. ఇవి ఎప్పుడైతే బర్న్ అవుతాయో మనకి ఎక్కువ హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్, బిటుమెన్ ఏ పెట్రోలియం ప్రోడక్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ సర్ఫేసింగ్ రోడ్స్. రోడ్డు సర్ఫేస్ వేయడానికి ఎక్కువగా ఏ పెట్రోలియం ప్రోడక్ట్ని యూజ్ చేస్తారు అంటే బిటుమెన్ పెట్రోలియం ప్రోడక్ట్ని యూజ్ చేస్తారు. ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ఏంటి అంటే కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ఆర్ ద ఫాజిల్ ఫ్యూయల్స్. ప్రాసెస్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ డిఫరెంట్ కాన్స్టిట్యూటెంట్స్ ఫ్రమ్ పెట్రోలియం ఈజ్ కాల్డ్ రిఫైనింగ్. మనకి పెట్రోలియం నుంచి డిఫరెంట్ కాన్స్టిట్యూటెంట్స్ని సపరేట్ చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే రిఫైనింగ్ అంటారు. లీస్ట్ పొల్యూటింగ్ ఫ్యూయల్ ఫర్ వెహికల్స్ ఆఫ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి. మనకి తక్కువ పొల్యూట్ అయ్యేది ఏంటి అంటే సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. కోక్ ఈజ్ ఆల్మోస్ట్ ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బన్. ఏంటి కార్బన్, కోక్ అనేది దేని యొక్క ప్యూర్ ఫామ్? కార్బన్ యొక్క ప్యూర్ ఫామ్ ఏంటి అంటే కోక్.
సో ఇవి 5th లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 6th చాప్టర్ కంబషన్ అండ్ ఫ్లేమ్. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి బర్నింగ్ ఆఫ్ వుడ్ అండ్ కోల్ కాజెస్ పొల్యూషన్ ఆఫ్ ఎయిర్. మనకి కోల్ వుడ్ బర్న్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే పొల్యూషన్ అనేది జరుగుతుంది. ఏ లిక్విడ్ ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ హోమ్. మన ఇంట్లో ఎక్కువగా ఏ ఫ్యూయల్ని ఎక్కువగా యూజ్ చేస్తాము అంటే ఎల్పిజిని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫైర్ ప్రొడ్యూస్డ్ బై ఆయిల్ కెనాట్ బి కంట్రోల్డ్ బై. ఫైర్ వచ్చినప్పుడు మనం దేని నుంచి కంట్రోల్ చేయొద్దు, వాటర్ ద్వారా కంట్రోల్ చేయొద్దు. బికాస్ వాటర్ ఈజ్ నాట్ యూజ్డ్ టు కంట్రోల్ ఫైర్ ప్రొడ్యూస్ బై ఎలక్ట్రికల్ equipment because the water is conductor of electricity and may result in electric shock. Okay, water అనేది it is the conductor of electricity. సో అందువల్ల ఏమొస్తుంది అంటే ఎలక్ట్రిక్ షాక్స్ వస్తున్నాయి. సో ఫైర్ని వాటర్ని యూజ్ చేసి కంట్రోల్ చేయొద్దు. నెక్స్ట్ ద కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూయిల్ ఈజ్ కంప్రెస్డ్ ఇన్ కిలోజౌల్స్ ఫర్ కేజీ. మనకి కెలోరిఫిక్ వాల్యూ ఏంటి అంటే కిలోజౌల్స్ ఫర్ కేజీ. Calorific value of fuel, total heat produced by total mass burnt. Okay, this is the 6th lesson. Next 7th lesson conversion of plants and animals. A place where animals are protected in their natural habitat is called a sanctuary. ఎక్కడైతే యానిమల్స్ను ప్రొటెక్ట్ చేస్తారో ఆ ప్లేస్ని ఏమంటారు అంటే శాంక్చురీ అంటారు. సెకండ్ క్వశ్చన్ స్పీసెస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ఏ పర్టిక్యులర్ ఏరియా ఈజ్ నౌన్ యాజ్. ఒక పర్టిక్యులర్ ఏరియాలో కొన్ని స్పెషల్ స్పీసెస్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆ స్పీషెస్ని ఏమంటారు అంటే ఎండమిక్ స్పీషెస్ అంటారు. మైగ్రేటరీ బర్డ్స్ ఫ్లై టు ఫార్ అవే ప్లేసెస్ బికాస్ ఆఫ్. మైగ్రేటరీ బర్డ్స్ చాలా దూరం ట్రావెల్ చేస్తాయి, చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి. ఎందుకు అలా ట్రావెల్ చేస్తాయంటే క్లైమేటిక్ చేంజెస్. ఎండేంజర్డ్ స్పీసెస్. Endangered species means it is extinct in future. అంటే ఫ్యూచర్లో అంతరించిపోతాయి అనే స్పీషియస్ని ఏమంటారు అంటే ఎండేంజర్డ్ స్పీషియస్ అంటారు. ఎగ్జాంపుల్ బ్లూ వేల్, టైగర్, లియోపార్డ్ ఎక్సెట్రా. ఎక్స్టెంట్ స్పీషియస్ అంటే అంతరించిపోయిన స్పీషియస్ని ఏమంటారు అంటే ఎక్స్టెంట్ స్పీషియస్ అంటారు. ఇట్ ఈస్ ఏ పాపులేషన్ ఆఫ్ స్పీషియస్ దట్ నో లాంగర్ ఎగ్జిస్ట్, హెన్స్ ఇట్ ఈస్ ఎక్స్టెంట్. సో ఎగ్జాంపుల్ డోడో, ప్యాసింజర్ పీజియన్. నెక్స్ట్ రెడ్ డేటా బుక్ ఈజ్ ఎ సోర్స్ బుక్ దట్ మెయింటైన్స్ ఇన్ అన్ ఇంటర్నేషనల్ లిస్ట్ ఆఫ్ ఆల్ ఎండేంజర్డ్ యానిమల్స్ అండ్ ప్లాంట్ స్పీసెస్. మనకి రెడ్ డేటా బుక్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఎండేంజర్డ్ యానిమల్స్, ప్లాంట్స్ యొక్క లిస్ట్ అనేది రెడ్ డేటా బుక్లో ఉంటుంది. దిస్ బుక్ ఈజ్ మెయింటైన్ బై. ఈ బుక్ని ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ డిఫారెస్టేషన్. యునో ద కట్టింగ్ ఆఫ్ ట్రీస్ ఈజ్ నౌన్ యాజ్ డిఫారెస్టేషన్. ఓకే, సో ఇవి డిఫారెస్టేషన్ సిటీస్లో చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫ్లడ్స్, డ్రాట్స్ ఆ ఏరియాలో ఎక్కువగా వస్తున్నాయి. అండ్ ఇట్ కెన్ లీడ్ టు గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ కూడా జరుగుతుంది డ్యూ టు ద ఇంక్రీజ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ CO2 ఇన్ ద అట్మాస్ఫియర్. ఏ గ్యాస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అట్మాస్ఫియర్లో గ్లోబల్ వార్మింగ్ అనేది ఫామ్ అవుతుంది అంటే CO2 గ్యాస్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద 7th లెసన్. నెక్స్ట్ లెసన్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. ఫస్ట్ క్వశ్చన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ హ్యావ్ వన్ సెల్ బాడీ. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో బాడీ మొత్తంలో కూడా ఒకే సెల్ ఉంటుంది. ఈ సెల్ మాత్రమే అన్ని ఫంక్షన్స్ని క్యారీ చేస్తుంది. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, అమీబా, పారామీషియం, యూగ్లీనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మజిల్ సెల్స్ ఆర్ అన్బ్రాంచ్డ్. మనకి మజిల్స్ ఉండే సెల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే అన్బ్రాంచ్డ్గా ఉంటాయి. థర్డ్ క్వశ్చన్ ద బేసిక్ లివింగ్ యూనిట్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఈజ్ ఎ సెల్. మరి సెల్ని ఏమంటారంటే స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద ఆర్గానిజం అంటారు. ఎందుకంటే అదే సెల్ ఉండడం వల్లే మనకు ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. అలాగే మన బాడీలో ఫంక్షన్స్ అన్ని క్యారీ చేసేది ఎవరు అంటే సెల్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అమీబా హ్యాస్ ఇర్రెగ్యులర్ షేప్. అమీబా దానికి షేప్ అనేది ఉండదు. ఇట్ ఈజ్ ఏ ఇర్రెగ్యులర్ షేప్. ద ఫంక్షన్ ఆఫ్ ఏ నర్వ్ సెల్ ఈజ్ టు ట్రాన్స్మిట్ మెసేజెస్ టు ద బ్రెయిన్,
and also take away messages from the brain to the receptor organs. నర్వ్ సెల్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మెసేజెస్ని బ్రెయిన్ నుంచి ఆర్గాన్స్కి ట్రాన్స్మిట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, డిఫరెన్స్ ఇన్ యానిమల్ అండ్ ప్లాంట్ సెల్. దేర్ ఆర్ జనరల్లీ స్మాల్ ఇన్ సైజ్. ఈ సెల్స్ చాలా చిన్నగా ఉంటాయి. ప్లాంట్ సెల్లో సెల్స్ వచ్చేసి లార్జ్గా ఉంటాయి. సెల్ వాల్ ఈజ్ ఆబ్సెంట్. యానిమల్ సెల్స్లో సెల్ వాల్ ఉండదు. ఓన్లీ సెల్ వాల్ ఈజ్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ద ప్లాంట్ సెల్. Vacuoles are very small in size. Vacuoles are very large in size. And no other animal cell possess plastids except for the protozoan Euglena. యానిమల్ సెల్లో ఒక్క యూగ్లినాకి తప్ప మిగిలిన అన్నిటి వాటిల్లో కూడా ప్లాస్టిడ్స్ అనేవి ఉండవండి. సో ప్లాంట్ సెల్ ప్లాస్టిడ్స్ ఆర్ ప్రెసెంట్. సో ఓవరాల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ 8th చాప్టర్.